శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన స్వామి ఈరోజు చెప్పబోయేటువంటి యొక్క పద్యంలో అల్పుడు అజ్ఞానికి విజ్ఞానికి గల తేడాను హంస నెమలి ఈ రెండు జంతువులను పక్షులను పోల్చి చెప్తాడు. ఆ తేడా ఏమిటి? హంసకి ఈ గుణం ఉంది, నెమలికి ఏ గుణం ఉంది అంటే పాలనీరు క్రమము పరమహంస ఎరుంగు నీరు పాల క్రమము నెమలికేలా అగ్నుడైన వాడు నలసిము నెరుగునా యశోదా విరాము వినురవేమా. అగ్నుడు అజ్ఞాని అయినటువంటి అల్పబుద్ధివాడు శివుని ఎరగలేడు. ఏ విధంగా ఎరగలేడు అంటే నీరు పాలక్రమం నెమలికేయాల. నీరు పాలు రెండు కలిసిపోతాయి. కలిపితే అవి ఇప్పదీయాలంటే విడదీయాలంటే దానికి అది అగ్ని మీద పెట్టినప్పుడు కాంచి కాంచి కాంచితే కానీ నీరు ఆవిరైపోతాయి, పాలు పదార్థం మిగులుతుంది. ఈ పాలకోవ చేసేటువంటి క్రమంలో అర్థమవుతుంది. కానీ అట్లా కాంచకుండా ఒక పక్షి ఉంది, రెండును వేరు చేసేది. ఆ పక్షే పరమహంస. అన్ని హంసలు వేరు చేయలేవు, పరమహంస మాత్రమే వేరు చేస్తుంది. పరమ సాధువు, సాధువుల్లో పరమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు. హంసల్లో శ్రేష్టమైంది పరమహంస. పరమ అంటే శ్రేష్టమైంది అని, పరమ పురుషుడు, పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడు. దీని గుణం ఏమి అంటే పాలు నీరు కలిపితే దాని ముక్కు, పరమహంస యొక్క ముక్కు తగులుతానే నీటిని వదిలేసి పాలను మాత్రమే తాగుతుంది. ఒక గ్లాసులో నీరు పాలు పోసి ఆ పరమహంస ముందర పెట్టినట్టయితే అది ఎన్ని పాలున్నాయో అన్ని స్వీకరించి నీటిని వదిలేస్తుంది. ఈ పరమహంస గుణం. దీంటికి ఆహారము పాలే కాదు, ఈ రత్నములు తిని అరిగించుకుంటే గుణం ఉంది. రత్నాలే తింటాయి. ఆ రత్నాలు మానవుడు తింటే చనిపోతాడు. ఈ పరమహంసలు రత్నాలు తిని జీవిస్తాయి. రత్నము తినేది దానికి ఏం కాదు. అట్లా అంటే ఇక్కడ ఏమిటి వేమన గారు చెప్పాల్సి ఉండింది అంటే నిజము కళ్ళ, నిజము అబద్ధం, సత్యాసత్యములు రెండు, ధర్మాధర్మములు రెండు కలిసి ఉన్నాయి ప్రపంచంలో. దీన్ని వేరు చేయాలంటే పాలను నీరు, పాలు అనేటువంటిది ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపము. నీరు అనేది జగత్స్వరూపం. నీరు ఉంటే గాని జగత్తులు ఉండవు, ప్రాణికోటి ఉండదు. ప్రాణికోటి ఉంటే నీరు తప్పనిసరిగా ఉండాలి. అట్లా అమృతప్రాయమైనటువంటి పాలు, ప్రపంచప్రాయమైనటువంటి నీరు రెండు కలిసినప్పుడు ఈ రెండును వేరు చేసే సామర్థ్య పరమహంసకు ఎట్లుంటుందో అట్లా సత్యాసత్యములు, ధర్మాధర్మములు కలిసిపోయిన ఈ జగత్తులో కేవలమును సత్యమునే స్వీకరించి అసత్యమును
వదిలేటువంటి యొక్క ప్రజ్ఞ పరమాత్మ స్వరూపులకైనటువంటి విజ్ఞానులకు మాత్రమే ఉంది. ఆ విజ్ఞానులకు ఉదాహరణమే పరమహంస, పరమపురుషులు. వాళ్ళేం చేశారు ప్రపంచంలో ఉండినా, ప్రపంచంలో తాకక కేవలము సత్యస్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని స్వీకరించి పరమాత్మ స్వరూపుడే అయితారు వివేకులు. గురువులను గురువులను చేరి, వివేకులైన గురువులను చేరి ప్రపంచాన్ని వదులుతారు, స్వీకరించరు. ప్రపంచంలో ఉండినా కూడా ఆ సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్నే వాళ్ళు సేవిస్తూ ఉంటారు. ఆ హంస మాదిరి ఈ నెమలికి ఉండదు. నెమలి కేవలము పాములు తిని బతికేటువంటిది ఇది. నెమలి నీరు, పాలు కలిపి పెడితే ఇది వేరు చేయలేదు. పరమహంస మాదిరి వేరు చేసేటువంటి ప్రజ్ఞ దీనికి లేదు. కాబట్టి హంసమాద్రి, పరమహంస మాదిరి ఉండేటువంటి పరమపురుషులు అయితేనే శివుని చూడగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అల్పజ్ఞుడైనటువంటి వారికి జగత్తు నిజమని, జగత్తులోనే కలిసిపోయేటువంటి అజ్ఞానులకు ఆవరణము నిజమని, జగత్తు నిజమని తెలియేటువంటి అల్పజనులైనటువంటి వారికి, అల్పబుద్ధి వారికి శివుని చూసేదానికి శక్యం కాదు. శివుని చూసి చేరుకోవాలంటే విజ్ఞానవంతులైన పరమహంస వంటి వారు మాత్రమే నిజమును, అబద్ధమును ఈ రెండును వేరుపరిచే సామర్థ్యం ఉన్నవారు. శివుడు నిజము, ప్రపంచము అబద్ధము. ఎరుక అబద్ధము, శివుడు నిజము. ఈ రెండు తెలియాలంటే వివేకులైనటువంటి వారు గురువుల చేరి తెలుసుకోగలరు. పరమ హంసమాద్రి అనేటువంటి ఉపమానములను ఇక్కడ వేమన గారు చెప్పినారు. అది భాగవతంలో కూడా ఒక చోట అజామీలో వ్యాఖ్యానం ఉంది చెప్తాడు యమధర్మరాజు. ఎవరిని ముందు పట్టుకొని రావాలా, ఎవరిని పట్టుకోరాకుండా ఉండాలా అనేదాన్ని. ఎల్ల పాపములకు నిలయైన ఇంటిలో బద్ధ దృష్టులకు సుబుద్ధి తగిలి పరమహంస కులము గురిదప్పి వర్తించు దూర్త జనులను దండు దూతలారా. వాళ్ళకు అనుమానం వచ్చి, అజామీనుడు మహా దుర్మార్గుడే, వాడిని పట్టుకొని రావాలంటే విష్ణు దూతలు అడ్డం వచ్చినారు, ఎవరిని కావాలా, ఎవరిని తెలియదు అంటే ఇట్లా చెప్తాడు. ఎవడైతే ఎల్ల పాపములకు అహంకార స్వరూపమైంది, అహంకారమే నిలయమైంది, శరీరమైందు నివసిస్తూ శరీరము నిజం అనుకొని ఉంటాడో, దాని మీద మమకారం శరీరం మీద ఉంటారో, వాళ్ళు పరమహంస కులము గురి తప్పి వర్తిస్తూ ఉంటారు. పరిపూర్ణ బోధ లేనటువంటి వారిలు, నిజానిజములు తెలియనటువంటి వారు, అటువంటి వారిని ముందు తెలుసుకొని రండి అనేది. పరమహంసములు అంటే మరణమును తప్పించుకున్నటువంటి వారు, జగత్తును వదిలినటువంటి వారు. జగత్తు అంటే తన్మాత్ర స్వరూపమైంది విషయ ప్రపంచం. దీంటి మీద భ్రాంతి లేకపోతే ఉన్నది పరిపూర్ణమే. ఆ పరిపూర్ణమైనటువంటి వారే పరమహంస కులం. కాబట్టి ఆ పరమహంస మాదిరి పరమపురుషులు ఎవరుంటారో వాళ్ళు శివుని చేరగలరు ఎరిగి అనేది ఈ పద్యంలో వేమన గారు స్పష్టం చేశారు.